ఈరోజు అన్ని రకాలుగా ఎస్సీల సాధికారత కోసం కానీ లేక టూరిజం విషయంలో కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాం, ల్యాండ్ ఇవ్వడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారిని తెలంగాణకి ఏమిచ్చారు? మీ ఇల్లు ఏ రకంగా కట్టుకుంటావో మీరు నిర్మాణం చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి పథకాలకు ఏదైనా లోపం జరిగితే, ఏదైనా నిధుల కొరత జరిగితే అది మా బాధ్యత. కాబట్టి మీరు ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్టు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఆ రోజు రాయలేదు కదా, ఈ ప్రాజెక్టు మేము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయబోతామని ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ? మేము చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి రాహుల్ గాంధీ ఫోటో, సోనియా గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని చేయి గుర్తు ఓటే ఎంచుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వలేదని చెప్పడం వెళ్తున్నదో పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్. ఇది దివాలా కోరుతనానికి అర్థం పడతాం. ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, 2014లో ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉండేది. వస్తున్నటువంటి రెవెన్యూ ఎంత, ఖర్చు ఎంత రెండు చూసిన తర్వాత మిగులు బడ్జెట్ ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క 11 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తాం. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇద్దరు కలిసి. 10 లక్షల కోట్ల రూపాయలు అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి ఈ